గుంటూరు జిల్లా తురకపాలెం. ఆ మధ్యన హడావిడి జరిగింది. ఆగిపోయింది. తురకపాలెంలో ఎందుకు చనిపోతున్నారో తెలీదు. తామేం తప్పు చేశామో తెలీదు. ఎందుకు అక్కడ అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారో తెలీదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరం వస్తది. ఆ జ్వరం తగ్గడానికి టాబ్లెట్లేసుకుంటారు. అనారోగ్యం తగ్గింది కదా అనుకుంటారు. ఉన్నట్టుండి తగ్గిన జ్వరం తర్వాతన శరీరం ఒక్కసారిగా బలహీనపడటం, వేగంగా చనిపోవడం. దానికి ప్రచారంలో ఉన్నటువంటి పదమైతే ఏదో మెలియాడోసిస్ అనేటటువంటి ఒక జబ్బు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు వాస్తవమో ధృవీకరణ కాలేదు. కానీ ప్రస్తుతానికి దానికి తగినటువంటి విధంగానే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది నీళ్లల్లో కాలుష్యం వల్ల వస్తది. లేకపోతే గనక భూగర్భ జలాల్లో కాలుష్యం వల్ల వస్తుంది. ఇట్లా రకరకాల అసలు రీజన్ ఏంటో స్టిల్ నౌ ఏమీ తేల్చలేదు. కేంద్ర బలగాలు వచ్చినాయి. అనంతపురం అంతర్జాతీయమైనటువంటి వాళ్ళు వచ్చారు. ఎయిమ్స్ వాళ్ళు వచ్చారు. లోకల్ డిఎంహెచ్ఓ వాళ్ళు చూశారు. ఇంతమంది చూశారు. ఒక్క 250 కుటుంబాలు ఉన్నటువంటి చోట 40-50 మంది చచ్చిపోయారంటే పరిస్థితి ఏమనాలా? తాజాగా ముగ్గురు మళ్ళీ తురకపాలెం వాసులు ఆసుపత్రి పాలయ్యారు. మొన్నొక్కళ్ళకి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ముగ్గురు సేమ్ జబ్బుతో ఆసుపత్రి పాలయ్యారు. జీజీహెచ్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రత్యేక వార్డు పెట్టి. కానీ అసలు ఈ చావుల వెనకాల ఉన్న వాస్తవం ఏంటి, అనారోగ్యాల వెనకాల ఉన్న వాస్తవం ఏంటి అన్నది మాత్రం తేల్చట్లేదు.